యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈ వీడియోలో మొదటి దినవృత్తాంతముల గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకాన్ని ఎజ్రా గారు క్రీస్తు పూర్వం 450 నుండి 425 మధ్యకాలంలో రాసి ఉండవచ్చు. ఈ పుస్తకంలో మొత్తం 29 అధ్యాయాలు, 942 వచనాలు మనకు కనబడతాయి. ఈ పుస్తకాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి 2 భాగాలుగా విభజించుకొని చదువుకోవాలి. మొదటి భాగంలో 1 నుండి 9వ అధ్యాయం వరకు వంశావళులు మనకు కనబడతాయి. 10వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు రెండవ భాగంలో దావీదు చరిత్ర మనకు కనబడుతుంది. ఏ అధ్యాయంలో ఏముంది అని మనం చూడగలిగితే, మొదటి అధ్యాయంలో ఆదాము నుండి అబ్రహాం వరకు వంశావళి మనకు కనబడుతుంది. 2వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు 12 గోత్రాల వంశావళులు మనకు కనబడతాయి. 10వ అధ్యాయంలో సౌలు అతని కుమారుల మరణం మనం చూడవచ్చు. 11వ అధ్యాయంలో రాజుగా దావీదు పట్టాభిషేకం, దావీదు సైన్యంలో చేరిన 30 మంది పరాక్రమశాలుల వివరాలు, వారు చేసిన కార్యాలు మనకు కనబడతాయి. 12వ అధ్యాయంలో దావీదుకు సహకరించిన పరాక్రమశాలులు, అధిపతుల యొక్క వివరాలు మనకు కనబడతాయి. 13వ అధ్యాయంలో కీదోను కళ్ళమ దగ్గర జారిపోతున్న మందసాన్ని పట్టుకొనబోయిన ఉజ్జా మరణం మనం చూస్తాము. అది చూసినటువంటి దావీదు భయంతో మందసాన్ని ఒబేదేదోను ఇంట్లో ఉంచడం మనం చూస్తాం. మందసం తన ఇంట్లో ఉండడం వలన ఒబేదేదోను ఇండ్లు ఆశీర్వదింపబడడం మనం చూస్తాం. 14వ అధ్యాయంలో ఫిలిస్తీన్లతో ఇజ్రాయేలు యుద్ధం చేయడం, విజయం పొందడం మనం చూస్తాం. 15వ అధ్యాయంలో ఒబేదేదోను ఇంటి నుండి దావీదు పురానికి మందసాన్ని తీసుకొచ్చే సమయంలో దావీదు నాట్యమాడడం, అది చూసిన మీకాలు తన మనసులో దావీదును హీనపరచుకోవడం మనం చూస్తాం. 16వ అధ్యాయంలో మందసం దగ్గర దేవుని స్తుతించడం, బలులర్పించడం, సేవ చేయడానికి కొందరు నియమించడం మనం చూస్తాము. 17వ అధ్యాయంలో మందిరాన్ని కట్టాలని దావీదు ఆలోచన చేయడం, సొలొమోను ద్వారా మందిరం కట్టబడుతుందని దేవుడు తెలియజేయడం మనం చూస్తాం. 18వ అధ్యాయంలో నీతి న్యాయాలతో దావీదు రాజ్యాన్ని పాలించడం మనం చూస్తాం. 19వ అధ్యాయంలో సిరియనులు, అమ్మోనీయులతో ఇజ్రాయెల్ యుద్ధం చేయడం, విజయం పొందడం మనం చూస్తాం. 20వ అధ్యాయంలో అమ్మోనీయులు ఫిలిస్తీన్లతో ఇజ్రాయెల్ యుద్ధం చేయడం, విజయం పొందడం మనం చూస్తాం. 21వ అధ్యాయంలో ఇజ్రాయెలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించిన సాతాను తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడినటువంటి దావీదు మనకు కనబడతాడు. చేసిన తప్పుకి తెగులు ద్వారా దేవుడు శిక్షించడం మనం చూస్తాం. ఓర్నాను కళ్ళం దగ్గర దావీదు బలిపీఠం కట్టించడం కూడా మనం చూస్తాం. 22 నుండి 29వ అధ్యాయం వరకు మందిర నిర్మాణం కొరకు సిద్ధపాటు మనకు కనబడుతుంది. 22వ అధ్యాయంలో మందిరం కొరకు దావీదు వస్తువులను సిద్ధపరచడం, ఆలయ నిర్మాణం చేయాలని దావీదు సొలొమోనును ఆజ్ఞాపించడం మనం చూస్తాం. 23వ అధ్యాయంలో రాజుగా సొలొమోనును నియమించడం, మందిర పనుల్లో లేవీను నియమించడం, లేవీల వంశావళి, లేవీల పని గురించినటువంటి వివరాలు మనకు కనబడతాయి. 24వ అధ్యాయంలో ఆలయంలో సేవ కోసం యాజకులను ఏర్పాటు చేయడం, 25వ అధ్యాయంలో ఆలయంలో సంగీతకారులను ఏర్పాటు చేయడం, 26వ అధ్యాయంలో ఆలయ ద్వారపాలకులను, కోశాధికారులను, లేఖికులను, న్యాయాధిపతులను నియమించడం మనం చూస్తాం. 27వ అధ్యాయంలో శతాధిపతులను, శాస్త్రాధిపతులను నియమించడం మనం చూస్తాం. 28వ అధ్యాయంలో దావీదు తన తర్వాత రాజుగా, మందిర నిర్మాణకుడిగా ఇజ్రాయేలీలకు సొలొమోనును పరిచయం చేయడం మనం చూస్తాం. 29వ అధ్యాయంలో అంటే చివరి అధ్యాయంలో మందిర నిర్మాణం కోసం ఇజ్రాయేలీలు విరాళాలు ఇవ్వడం, దావీదు తన సొంత సంపదను విరాళంగా ఇవ్వడం, దావీదు ఇజ్రాయేలీలు దేవుణ్ణి స్తుతించడం, సొలొమోను ఇజ్రాయేలుకు రాజు అవ్వడం, దావీదు గారు చనిపోవడం మనం చూస్తాం. ఇంతటితో ఈ పుస్తకం అయిపోతుంది. అయితే ఈ పుస్తకం మనకి 7 ఆత్మీయ పాఠాలను నేర్పిస్తుంది. అందులో మొదటిది, ఎబ్బేజు వలె మనం కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ఆయన వలె ఘనత, ఆశీర్వాదం పొందుకుంటాము. రెండవది, దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి సౌలు తన జీవితంలో ఘనత పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంటే మనం తప్పు చేస్తే మనకి శిక్ష తప్పదు. మూడవది, ఉజ్జా దేవుని ఆజ్ఞను మీరి శిక్షింపబడ్డాడు. దేవుడు చెయ్యొద్దు అని చెప్తే ఏ పరిస్థితిలో ఉన్నా సరే చేయకూడదు. నాలుగవది, దేవుని మందసమున్న ఒబేదేదోము ఇండ్లు ఆశీర్వదింపబడినట్లుగా దేవుడు మనతో ఉంటే మనం కూడా ఆశీర్వదింపబడతాం, దీవింపబడతాం. ఐదవది, మేకాలు వలె ప్రారంభ స్థితిని మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మన ఎల్ల చేసినటువంటి మేలులను మనం మర్చిపోకూడదు. ఆరవది, దావీదు వలె ఒకవేళ పొరపాట్లు చేస్తే, తప్పులు చేస్తే ఆ తప్పుని ఒప్పుకొని సరిదిద్దుకోవాలి. ఏడవది, దావీదు వలె దేవుని స్తుతించే వారంగా, దేవుని పని అంటే బాధ్యత కలిగిన వారంగా మనమంతా కూడా ఉండాలి.
ఈ విషయాలన్నీ మనసులో ఉంచుకొని ఈ పుస్తకాన్ని మీరు మనసు పెట్టి చదివినట్లయితే ఖచ్చితంగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం మీకు చాలా సులువుగా అర్థమవుతుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ వందనాలండి.